శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. బారిస్టర్ పార్వతీశం రెండవ భాగం. రచన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. మాది మొగల్తూరులేండి. మొగల్తూరు అంటే ఏమనుకుంటున్నారు? చరిత్రలో చాలా ప్రసిద్ధికెక్కిన మహానగరం. అక్కడ కోట, బురుజులు, విశాలమైన గోడలు చూస్తేనే అది ఎంత పెద్ద పట్టణమో, ఎంత ప్రసిద్ధమైనదో, ఎన్ని యుద్ధాలు చూసిందో, ఎన్ని శత్రు సైన్యాలను సంహరించిందో తెలుసుకొని రాసినవాడు ఎవ్వడూ లేడు. కానీ నిజంగా మంచి చరిత్రకారులు ఎవరన్నా ఇక్కడ కూర్చొని ఈ చరిత్రే వ్రాసి ఉంటే ఎన్ని రహస్యాలు బయటపడేవో, మాటుపడిన చరిత్ర రహస్యాలు ఎన్ని వెలుగులోకి వచ్చేవో, ఇవన్నీ సరిగా అవగాహన చేసుకొని వ్రాసి ఉంటే మన ఆంధ్రుల చరిత్ర, మొగల్తూరు రాజుల పరాక్రమం, వారి రాజ్యాంగ పద్ధతులు, వారు చేసిన దాన ధర్మములు ఎన్నెన్ని బయటపడేవో. మా నరసాపురం తాలూకా అంతా ఎంత సంతోషించి ఉండేదో. నేటికి మా రాజులు అంతర్వేదికి వెళ్ళి రథోత్సవం నాడు రథం లాగడానికి ఆ గొలుసుల మీద చెయ్యి వేస్తేనే కానీ ఎన్ని వేల మంది ప్రయత్నం చేసినా ఆ రథం కదలదు తెలుసునా? అలాంటి మహత్తు ఈనాటికి వారి చేతులలో ఉంది అంటే ఆనాడు వారెంతటి వారో ఊహించుకోవచ్చు. ఆ ఊళ్ళో జన్మించడం నాకు చాలా గర్వకారణం. మా ఇంటి పేరు వేమూరివారు. వేమూరివారు కూడా మొగల్తూరు పరిపాలకుల్లో పుట్టినవారే. ఆ స్థానంలో పేరుగన్న విద్యుత్ కుటుంబం మాది. ఆ రాజ్యాన్ని తీర్చిదిద్దడంలో, ప్రభువులందరినీ మంచి మార్గాన నడిపించడంలో, వారి చేత దాన ధర్మాలు చేయించడంలో, బీద సాధలను కనిపెట్టడంలో మా వాళ్ళు చాలా సాయపడ్డవారు. ఇప్పటికీ వారి మీద మాకు, మా మీద వారికి ఎంతో గౌరవం, అభిమానము, ఆదరమును. వారికి ఏ విషయంలో, శాస్త్రంలో కానివ్వండి, లౌక్యంలో కానివ్వండి, ఏ సందేహం వచ్చినా తిన్నగా గుర్రబండి వేసుకొని మా తాతగారు వద్దకు వచ్చి ఎంతో భయభక్తులతో వారి సమక్షమందు కూర్చొని వారి సందేహాలు విన్నవించుకొని నివృత్తి చేసుకొని సెలవు తీసుకొని వెళ్ళేవారిని చాలామంది చెప్పగా విన్నాను. అలాగే మా నాన్నగారిని కూడా గౌరవించేవారు. ఇంక నేను పెద్దవాడినైతే నాకు అటువంటి గౌరవ మర్యాదలే జరుగుతాయని నాతోటి వాళ్ళంతా అంటూ ఉండేవారు. సరే, దానికేం లేండి, ఇది ఎప్పుడో జరగబోయే సంగతి. నేను చిన్నప్పుడు 5-6 క్లాసుల వరకు అక్కడే చదువుకున్నాను. మా గురువు గారికి అక్కడ అంతమంది పిల్లలున్నా నేనంటే ఎంతో ముద్దు. నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఎంతో సరదాగా నా చేత అక్షరాలు దిద్దించడం నాకు బాగా జ్ఞాపకం. 4వ క్లాసు అయిన తరువాత నన్ను చదువుకి నరసాపురం పంపవలేనని మా నాన్న ప్రయత్నం చేస్తుంటే నన్ను విడిచి ఉండలేక అంత దూరం పంపవద్దని, నాకు భోజనం సదుపాయం బాగుండదని మా అమ్మ పట్టుపట్టడం చేతను మరో 2 ఏళ్ళు మొగల్తూరులోనే కాలక్షేపం చేశాను. మా అమ్మ మాట ఎలా ఉన్నా మా ఊరు విడిచి పెట్టడం అంటే నాకు ఏదో భయము అనిపించేది. నాకు ఇక్కడ బోలెడంత మంది స్నేహితులు, వాళ్ళందరికీ నేనంటే ఇంతింతని చెప్పలేని అభిమానం. ఏంరా పార్వతీశం, నువ్వు వెళ్ళిపోతే ఎలాగురా? నిన్ను విడిచి మేము ఉండలేమురా, మేము నీతోటే వచ్చేస్తాం అనేవారు. నేను నవ్వుతూ, ఏడ్చారులేండి, నోరు ముసుకు చదువుకోండి, ఇక్కడేను వెర్రి వేషాలు వేయకండి. నేను నరసాపురం నుంచి పై చదువులకి ఏ రాజమండ్రియో మద్రాసో వెళ్తాననుకోండి, అక్కడికి మీరు ఎలా రాగలరు? ఎవరుండే చోట వాళ్ళుండాలి కానీ అందరూ అన్ని చోట్లకు వెళ్ళగలరేమిటి? అంటే ఎందుకు రాలేవేమిటి అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు. నీ మొహం, ఏమాత్రం వస్తావో చూస్తాను. నేను అమాంతం ఈ కాలువలోకి దూకి ఈ పక్క నుంచి ఆ పక్కకి ఈదుకెడతాను. చేతనైతే నన్ను పట్టుకో చూద్దాం అంటూ కాలువ వైపు పరిగెత్తాను. వద్దురా బాబు, వెళ్ళకురా, వాడు ఊరికేనే అన్నాడు కానీ నీతోటి పందెం వేసి ఎవరు గెలవగలరా అన్నా వినిపించుకోకుండా నేను కాలువ దగ్గరికి పరిగెత్తాను.
వాళ్ళందరూ నా వెనకాలే పరిగెత్తుకొచ్చి నేను నీళ్లలో దిగబోతుంటే నన్ను గట్టిగా పట్టుకొని, వద్దురా బాబు, నీతో మాకు పందెమేమిటి? నీ సంగతి వేరు, నీ సందర్భమే వేరు. ఈ పందెం కోసం నువ్వు నీళ్లలో దిగితే మీ నాన్న మమ్మల్ని అందరినీ చంపేస్తాడు, ఇంక ఊళ్ళో బతకనివ్వడు, రా పోదాం ఇంటికని నన్నేదో గొప్పగా ఊరేగించి తీసుకెళ్ళినట్టు నవ్వుతూ కేరింతలు కొడుతూ సరదాగా తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర దిగబెట్టారు. వాళ్ళందరికీ నేనంటే అంత అభిమానం. వాళ్ళకే కాదు, ఊళ్ళో అశేష జనానికి ఎందుకో నేనంటే ఎంతో అభిమానం. ఏ ఆటల్లోకి వెళ్ళినా నేను గెలుస్తుండేవాడిని. ఏ జామి తోటలోకో ఏ మామిడి తోటలోకో వెళ్ళినా అక్కడ యజమానులున్నా నౌకర్లున్నా నాకు బోలెడన్ని కాయలు కోసిచ్చేవారు. నా తోటి కుర్రవాళ్ళు ఎవరైనా పొరపాటున ఒక కాయ కోసుకోబోతే హడలు కొట్టి పంపేవారు. ఇలా మగాళ్లే కాదు, ఆడవాళ్ళందరికీ కూడా నేనంటే ఎంతో ముద్దు. ఇప్పటికీ తలుచుకుంటే ఎంతో సిగ్గుగా ఉంటుంది. నా పుట్టినరోజు వచ్చిందంటే చుట్టుపట్ల ఉన్న ఆడవాళ్ళందరూ పేరంటానికి వచ్చి వెళ్ళేటప్పుడు అందరూ నన్ను ముద్దెట్టుకొని మరీ వెళ్ళేవారు. నాకెంతో అసహ్యంగాను చిరాగ్గాను ఉండేది. నేనొకసారి మా అమ్మతోటి గట్టిగా అన్నాను కూడాను, ఏంటమ్మా అసహ్యంగాను వీళ్ళందరూ నన్ను ఇలాగా ముద్దులెట్టుకోవడం? ఒళ్ళు మండిపోతున్నాను, నేనేమన్నా ఆడపిల్లని అనుకున్నారా ఏమిటి? ఇలా అయితే ఇంక నేను అస్సలు వచ్చే ఏడు పుట్టను. నువ్వు పుట్టినరోజు చెయ్యొద్దు. నాకెంత చిన్నతనంగా ఉందో తెలుసా? అందులోనూ మరే ఈ వెధవ వాళ్ళంతా కూడా ముద్దెట్టుకుంటారేమిటంట. వాళ్ళు అలా ముద్దెట్టుకోవచ్చంటే అమ్మా, వాళ్ళు వెధవాళ్ళు కదా, మడిగా ఉండరు అన్నానోసారి. మా అమ్మ వాళ్ళ విరగబడి తెగ నవ్వి మరీ ముద్దెట్టుకున్నారు. నా చిన్నతనంలో అలా ఎంతో సరదాగా అన్నీ జరుగుతూ ఉండేవి. ఆ ఊరు విడిచిపెట్టడం, నన్ను విడిచిపెట్టడం మా అమ్మకి ఎంత కష్టంగా ఉన్నా కానీ నా చదువుకి నరసాపురం వెళ్ళక తప్పలేదు. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళున్నా లాభం లేదని వాళ్ళు నిశ్చయించి మంచి రోజు చూసి నన్ను నరసాపురం తీసుకువెళ్ళి మా మేనత్తగారింట్లో అప్పచెప్పి అక్కడ టైలర్ హై స్కూల్లో నన్ను ఫస్ట్ ఫారంలో చేర్పించారు. అప్పటికి మాకెంత దగ్గరైనా నేను నరసాపురం ఎప్పుడూ చూడలేదు. అక్కడ ఇల్లు, మేడలు, కోర్టు, హై స్కూలు, కాలువ, గోదావరి అన్నీ చూసేటప్పటికి హడలెత్తింది. నరసాపురమే ఇలా ఉంటే ఇంకా రాజమండ్రి అవి ఎలా ఉంటాయో అనుకున్నాను. కానీ నా ఊహకేమీ అందలేదు. అక్కడ స్కూల్ మాస్టర్లు పద్ధతులను చూస్తే కొన్నాళ్ళు బెదురుగా ఉండేది. ఏ మేస్టరు నా మీద ప్రత్యేక అభిమానం చూపించలేదు. మా ఊళ్ళోకి మళ్ళేను భుజం మీద చేయి వేసి దగ్గరగా కూర్చోబెట్టుకోనూ లేదు. ఇదేం మా ఊరా, ఇదేం మా వీధి బడా, పెద్ద పాఠశాలయను అని కొన్నాళ్ళు సరిపెట్టుకున్నాను. ఇక్కడ పిల్లలంతా మా ఊళ్ళోకి మళ్ళీ అరుగుల మీద చాపల చెదరలు వేసి కూర్చోవడం గాక బల్ల మీద కూర్చోవడం, మేస్టర్ గారు దూరంగా కుర్చీ మీద కూర్చోవడం, అందుచేతను మా పల్లెటూరు బడిలో ఉండే సామీప్యం పోయి మాకు మధ్యను అనగా మేస్టర్కి పిల్లలకి ఎంతో దూరం ఉన్నట్లు అనిపించేది. అయినా ఇక్కడ మేస్టర్లు చాలా మంచివారే. కుర్రవాళ్ళెవ్వరూ అల్లరి చేయకుండా ఆయన చెప్పినది శ్రద్ధగా వింటున్నారా లేదా అని 1000 కళ్ళతో కనిపెడుతూనే ఉండేవారు. ఆయన ఎంత జాగ్రత్తగా చూస్తున్నా అల్లరి చేసేవాళ్ళు చేస్తూనే ఉండేవారు. ఆ మూల ఈ మూల గణగణగణలాడుతూ చప్పుడు చేస్తూనే ఉండేవారు. బడి విడిచి పెట్టేటప్పటికి గొల్లుమని ఈల వేసుకుంటూ పిల్లలందరూ బయటికి వచ్చేవారు. బయటికి రావడంతోనే ఎవళ్ళ దారిన వాళ్ళు ఇళ్లకు పోకుండా గుంపులుగా కేకలు వేస్తూ పరుగులెడుతూ ఒకళ్ళనొకళ్ళు సరదాకి కిందికి తోసివేస్తూ అల్లరి చేసేవాళ్ళు. మరికొందరు ఉప్పటి, చెడుగుడు మొదలైన ఆటలు ఆడుకునేవారు. అలా కొందరు బంతి ఆడుకునేవారు. ఇలా రకరకాలుగా ఎంతో సరదాగా నవ్వుకుంటూ కేకలేసుకుంటూ ఆడుకుంటూ ఉంటే నాకు చాలా కులాసాగా ఉండేది.
కొన్నాళ్ళు నేను ఏ ముఠాలోనూ చేరకుండా ఓ ప్రక్కగా నుంచునో అరుగు మీద కూర్చునో ఈ వేడుక చూస్తూ ఆనందించేవాడిని. కానీ అట్టే రోజులు ఆ పిల్లలంతా నన్ను కూర్చోనివ్వలేదు. నన్ను కూడా బలవంతాన లాక్కొని వెళ్ళేవారు. ఒకడు బంతి పుచ్చుకొని నన్ను కొట్టేవాడు. నేను తప్పనిసరిగా ఆ బంతి మళ్ళీ వాడి మీదికి విసరవలసి వచ్చేది. అలా విసిరి పారిపోతుంటే మళ్ళీ బంతి వచ్చి నా వీపుకు తగిలేదు. ఇలా తప్పనిసరిగా బంతి ఆట ఆడవలసి వచ్చేది. ఈవేళ ఈ బంతి ఆట అయితే మరొక రోజున ఉప్పటిలోకి లాక్కుపోయేవారు. ఇలా వారం రోజులు గడిచేసరికి ఎవరూ పిలవకుండానే నేను ఆటలలోకి తయారయ్యేవాడిని. అన్నిట్లోకి నాకు చెడుగుడు ఆటంటేనే ఎక్కువ సరదాగా ఉండేది. అందుచేతను ప్రతిరోజు నేను చెడుగుడు గుంపులోనే చేరి 2-3 మాసంలు అయ్యేసరికి మంచి చెడుగుడు ఆటగానిగా తయారయ్యాను. గమ్మత్తు ఏమిటంటే మా ఊళ్ళోనూ అక్కడి బడిలోనూ ఏరుగని కొత్త వింత ఇక్కడ కనిపెట్టాను. సంవత్సరమంతా అయిపోయి డిసెంబర్లో సెలవులిచ్చే ముందు క్లాసు పరీక్షలతో పాటు కొంచెం ముందు వెనుకలను ఈ ఆటలన్నిటిలోనూ పోటీలు జరిపేవారు. గెలుపొందిన జట్టుకి బహుమతులు ఇచ్చేవారు. ఆ జట్టులో కూడా మరీ మంచి ఆటగాడికి ప్రత్యేక బహుమతి ఇచ్చేవాళ్ళు. నేను చేరిన సంవత్సరం మా జట్టు గెలవడమే కాకుండా అందులో మొదటిది బహుమతి నాకు వచ్చింది. ఇలా వస్తుందని నేనెన్నడూ అనుకోలేదు. ఈ బహుమతి ఇవ్వడానికి స్కూల్ పిల్లలందరినీ పరీక్ష హాలులో కూర్చోబెట్టి సభ జరిపి మా జిల్లా కలెక్టర్ గారిని పిలిచి వారి చేత బహుమతులు ఇప్పించారు. ఒక్కొక్కళ్ళ పేరే చదువుతుంటే ఆ కుర్రవాళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, వారిచ్చిన బహుమతి అందుకోవడం, వారికి ఒక నమస్కారం చేసి వెనక్కు తిరిగి రావడం, ఇది ఏర్పాటు. ఈ క్రమం అంతా 2 రోజుల ముందుగానే మా మాస్టర్ గారు మాకు నేర్పారు. అందుచేతను అక్కడ ఏమీ కంగారు పడకుండా సహజంగానే జరిగిపోయింది. ఎటొచ్చి ఆ పిల్లవాళ్ల పేర్లు చదివినప్పుడు, వాడు బహుమతి అందుకుంటున్నప్పుడు హాలంతా దద్దరిల్లేటట్లు అక్కడ చేరిన విద్యార్థులంతా చప్పట్లు కొట్టేవారు. తక్కిన వాళ్ళందరికీ ఎలా ఉండేదో కానీ నా పేరు పిలవగానే నేను లేచి వెడుతుంటే ఆ చప్పట్లు ధ్వనికి నేను ఎంతో పొంగిపోయి గాలిలో తేలిపోతున్నట్లే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ నేల మీద నడిచాననే నమ్మకం ఇప్పటికీ లేదు. ఆ పైన కలెక్టర్ గారు నా కేసి చూసి మందహాసం చేసి గుడ్ బాయ్ అని నా వీపు తట్టారు. దానితో సంతోషం పట్టలేక నేను పరవశున్నై ఈ మాట మరీ గాలిలో తేలిపోతూ నేను కూర్చున్న చోటులో ధమీమని చెతికిలపడ్డాను. నా పక్కనున్న కుర్రవాళ్ళంతా నన్నక్కడే కౌగిలించుకున్నారు. కొంచెము చెప్పడానికి సిగ్గేస్తుంది కానీ అయినా చెప్పక తప్పదు. ఆ సంవత్సరం ఆటల్లోనే కాకుండా చదువులో కూడా నాకు మొదటి బహుమతి వచ్చినది. ఆ సంగతి నాకు అప్పటి వరకు తెలియదు. ఇంకా ఆ రోజు నాకు మరీ ఆనందం కలిగించిన విషయం మరొకటి జరిగింది. ఆ సభలోకి మా ఊరి నుంచి మా నాన్న, మా ఊరు మేస్టర్ గారు ఎప్పుడొచ్చారో తెలియదు కానీ సభ ముగిసి అందరూ లేవగానే మా నాన్న, మా ఊరు మేస్టర్ గారు పక్క వాళ్ళనందరినీ తప్పించుకొని నా దగ్గరకు వచ్చి నన్నెత్తుకొని ముద్దాడారు. దాంతో దగ్గరున్న పిల్లలంతా చప్పట్లు కొడుతూ నవ్వుతుంటే నాకెంతో సిగ్గొచ్చి ఆనందంతో కళ్ళనీళ్ళు కూడా వచ్చినవి. ఇలా ఎంతో సంతోషంగా 2-3 సంవత్సరాలు గడిచిపోయినాయి. నేను 3వ ఫారంలో ఉండగా ఒక తమాషా జరిగింది. సంవత్సరం ఆఖరు కావస్తుండగానే స్కూళ్ళ ఇన్స్పెక్టర్ గారు మా స్కూలు పరీక్ష చేయడానికి వచ్చారు. అంతకుముందు రోజున మమ్మల్ని అందరినీ మంచి బట్టలు కట్టుకు రమ్మని, తలదువ్వుకొని రమ్మనమని మా మేస్టర్ గారు మరీ చెప్పారు. ఆ రోజు మేస్టర్లందరూ కూడా చాకలి తెచ్చిన బట్టలు కట్టుకొని మర్చిపోకుండా తలగుడ్డలతో వచ్చారు. స్కూల్ అంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. మాకు తుమ్మడానికి, దగ్గడానికి కూడా భయంగా ఉంది. మా మేస్టర్ గారు ఎంతో గంభీరంగా మా క్లాసులో ఇటూ అటూ తిరుగుతూ మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని, అడిగిన ప్రశ్నకు భయపడకుండా సమాధానం చెప్పమని మమ్మల్ని పదే హెచ్చరిస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ నెమ్మదిగా క్లాసులోకి వచ్చారు. మా మేస్టర్ గారు గబుక్కున వారి దగ్గరకు వెళ్ళి నమస్కరించి నెమ్మదిగా కుర్చీ దగ్గరకు తీసుకొచ్చి
దయచేయమన్నారు. ఇన్స్పెక్టర్ గారు రావడంతోనే మా మేస్టర్ గారు చెప్పినట్లు క్లాసు పిల్లలందరము లేచి వారికి నమస్కారం చేస్తూ నిలబడ్డాం. ఇన్స్పెక్టర్ గారు వారి కుర్చీ మీద కూర్చొని సిట్ డౌన్ బాయ్స్ అని మమ్మల్ని ఆజ్ఞాపించారు. మేమందరం కూర్చున్నాం. వారికేసి చూస్తూ ఆయన బాగా పెద్దవారు, ముసలివారులా కూడా కనపడ్డారు. కుర్చీ మీద బాసిన పట్టా వేసుకొని కూర్చొని నెత్తి మీద తలగుడ్డ తీసి బల్ల మీద పెట్టారు. పక్కనే భయపడుతూ నిలబడ్డ మా మేస్టర్తో ఏదో మాట్లాడుతూ 2 నిమిషాలైన తరువాత పిల్లవాళ్లను ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. ఆయన బాగా నలుపు, కొంచెం లావు. ఆయన శరీరం నలుపుతో సంతోషపడక నల్ల కోటు కూడా తొడుక్కొచ్చారు. ముఖం మీద తిరగలి గంట్లు లాగా అమ్మవారు పోసిన మచ్చలు ఉన్నాయి. చాలనట్లు ఓ కన్ను బాగా మెల్ల. ఆయన క్లాసుకేసి చూస్తుంటే ఏటో వైపు చూస్తున్నది. మాకు అర్థం కాలేదు. మాకు కొంచెం నవ్వొస్తున్నా బలవంతాన ఆపుకొని భయభక్తులతో కూర్చున్నాం. ఆయన ఒక కుర్రవాడి వైపు తిరిగి సైన్సు పాఠంలో ఏదో ప్రశ్న వేశారు. ఆయన ఎవరినడిగింది తెలియక పక్కనున్న కుర్రవాడు గబుక్కన లేచి నుంచొని సమాధానం చెప్పాడు. ఆయనకు విపరీతమైన కోపం వచ్చి అటు తిరిగి, వెధవా, నిన్నెవరడిగారన్నారు? ఎవరడిగారన్నారు? వాడు గజగజలాడుతూ చతికిల పడుతుండగా ఆ పక్కవాడు నిలబడి చేతులు కట్టుకొని వణికిపోతూ, నేను అసలు కిక్కురమనలేదండి అన్నాడు. దాంతో క్లాస్ అంతా విరగబడి నవ్వడం మొదలెట్టారు. మా మేస్టర్ గారికి కోపం, భయం ఎక్కువై బెత్తం పుచ్చుకొని నోరు ముయ్యండర్రా అని పళ్ళు కొరుకుతూ క్లాసు మధ్యనకు వచ్చారు. ఇన్స్పెక్టర్ మండిపోతూ లేచి నుంచొని బల్లగుద్ది సైలెన్స్ అని ఉరిమారు. ఆ ఉరుముకి మేమంతా హడిలిపోయాం. మాట్లాడక కూర్చున్నాం. ఇన్స్పెక్టర్ గారు ఆ కోపంతోనే మరిన్ని ప్రశ్నలు వేశారు. మళ్ళీ కుర్రాళ్ళు కంగారు పడకుండా వారు ప్రశ్నలు వేసిన కుర్రాడి పేరు మాస్టర్ గారు పిలవడంతో పొరపాటు లేకుండా సరి అయిన వాడే సరి అయిన సమాధానం చెబుతూ వచ్చాడు. దానితో వారు కొంచెం శాంతించి ప్రసన్నులై ఇంకా ఏదో ప్రశ్నలు వేస్తూ నాకేసి తిరిగి నన్ను ఓ ప్రశ్న అడిగారు. నేను కొంచెం పరాగ్గా చూస్తూ కూర్చున్నాను. ఇంతలో మేస్టర్ గారు నా పరాకు చూసి, ఏం పార్వతీశం, నిన్నే వారేదో అడుగుతున్నారు, చెప్పమన్నారు. నేను గబుక్కున చేతులు కట్టుకొని లేచి నిలబడ్డాను. వారి ప్రశ్న వినిపించుకోలేదు. ఇంతలో ఇన్స్పెక్టర్ గారు మందహాసం చేస్తూ, చూడమ్మా అబ్బాయి, ఎటువంటి వస్తువు మీదను కాంతి కిరణం పడితే పరావర్తనం చెందుతుంది అంటే అది వెనక్కి తిరుగుతుంది అన్నారు. నాకింకా పరధ్యానం పోలేదు. ఇందాక చెప్పటం మర్చిపోయాను. వారిది బట్టతల నున్నగా మెరిసిపోతుంది. ఆ క్షణంలో మా క్లాసు పాక కప్పులో నుంచి సూర్యకిరణం వారి నెత్తిన పడి పరావర్తనమైంది కాబోలు. ఇన్స్పెక్టర్ గారి వారి ప్రశ్న మళ్ళీ చెప్పగా నేనేమి ఆలోచించకుండా బట్టతలండి అన్నాను. క్లాసు గొల్లుమన్నారు. మా మేస్టర్ గారు మొహం మొత్తుకున్నారు. ఇన్స్పెక్టర్ గారు ఒళ్ళు మండి తలగుడ్డ నెత్తి మీద పెట్టుకొని క్లాసులో నుంచి వెళ్ళిపోయారు. క్లాస్ అంతా నిశ్శబ్దం. ఇన్స్పెక్టర్ ఖాళీ చేసిన కుర్చీలో మా మేస్టర్ గారు చతికిలబడి ఎదురు బల్ల మీద మోచేతులు ఆనించి 2 చేతులు నెత్తిన పెట్టుకొని, పార్వతీశం, నా కొంప తీశావురా, నీకిలాంటి దుర్బుద్ధి పుట్టిందేవిరా, ఈవేళ నీవేదో తెలివైన వాడివని ఇన్నాళ్ళు మురిసిపోతుంటే ఇలా చెప్పాలని ఎలా తోచిందిరా నీకు? ఇంతకీ నా కర్మ కాలింది, నా రోజులు బాగా లేవు అని విచారిస్తుంటే మాకందరికీ కూడా ఏడుపొచ్చినంత పని అయ్యింది. ఇంతలో భోజన సమయం అయిందని గంట మ్రోగింది. మా మేస్టర్ గారు దిగాలు పడి అలాగే కూర్చున్నారు. మేమెంతో నిశ్శబ్దంగా బయటికి జారాం. ఇలా ఆటలు పాటలతోటి కాలక్షేపం చేసుకుంటూ 4th ఫారంలోకి వచ్చాను. స్కూల్ జీవితం చాలా సుఖంగా ఉంది. చదువులో కూడా తెలివిగా ఉంటున్నానని మేస్టర్ చెప్పేవారు. తెలివిగా ఉన్నానని, అయితే సహవాసాలు ఎక్కువై చదువు మీద శ్రద్ధ తగ్గుతుందని మా నాన్నకి వర్తమానాలు అందినట్లు చూచాయిగా తెలిసింది. ఆ మాట నిజమే, కాదనటానికి వీల్లేదు. ఏమంటే పిల్లలందరికీ నా మీద నిర్హేతుకమైన ఆదరం, గౌరవం ఏర్పడ్డాయి. చెడుగుడులోనూ
పుప్పట్టిలోనూ ఏటేటా నాకు బహుమతులు వస్తూనే ఉన్నాయి. అలాగే క్లాసులో కూడా మొదటివాడినిగాను రెండోవాడిగాను ఉంటూ బహుమతులు అందుకుంటుండడం విద్యార్థులందరికీ నా మీద గౌరవ కారణమైంది. ఇటు ఉపాధ్యాయుల అభిమానము, అటు నానాటికి పెరుగుతున్న స్నేహ సముదాయం, వాళ్ళ నా ఎడల చూపే ఆదరాభిమానాలు తలుచుకొని పోతుంటే నాలో కొంత అహంకారం ఎక్కువై పెంకితనం, పట్టుదల, వ్యక్తుల ఎడల చదువులోనూ కూడా కొంచెం నిర్లక్ష్యం బయలుదేరడం మాట వాస్తవమేనని ఒప్పుకోనక తప్పదు. అందుకని ఉపాధ్యాయులకు నా మీద మునపటి అభిమానం తగ్గి కొంచెం ఆగ్రహం ఎక్కువ కాజొచ్చింది. సాయంకాలం స్కూల్లో ఆటలు అల్లర్లి చాలక ఊర్లో ఒక వస్తాదు దగ్గర దండాలు, బస్కీలు వగైరా వ్యాయామం, కొంత కుస్తీ కూడా నేర్చుకోవడం ప్రారంభించాను. ఇంకా ఊళ్ళో తరచూ సభలు, ఉపన్యాసాలు, హరికథలు, భజనలు వగైరా సాయంకాలం దీపాలు పెట్టిన తరువాతను ఎన్నెన్నో జరుగుతూ ఉండేవి. వాటన్నిటికీ సరదాగా నా సహోద్యాయులతో తప్పక హాజరవుతుండేవాడిని. ఇన్ని వ్యాపకాల మధ్య చదువు కొంచెం సన్నగిల్లిందంటే నిజమేననుకోక తప్పదు. ఇది ఇలా ఉండగా నాకప్పుడే ఎక్కడెక్కడ నుంచో పెళ్లి సంబంధాలు రావడం మొదలెట్టాయి. మా అమ్మకు చాలా సంతోషంగా ఉంది. నాకు త్వరగా పెళ్లి చేయాలని, చిన్న కోడలు నట్టింట తిరుగుతుంటే చూడాలని ఆవిడ ముచ్చట పడుతుంది. ఆ ముచ్చట్లు తీర్చడానికి నా వెనక ముందు ఎవరూ లేరాయా? మరి అవన్నీ నా వలనే తీరక తప్పదు కదా. అందుకని వివాహానికి తొలిమెట్టుగా మా నాన్న నాకు వెంటనే ఉపనయనం తలపెట్టాడు. ఆ శుభముహూర్తానికి మా బంధువులంతా ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు. 2-3 మా ఉపాధ్యాయులు, 25-30 మంది నా సహోద్యాయులు కూడా వచ్చారు. నా మిత్ర బృందం వాళ్ళు నా ఎడల ప్రదర్శించే ఆదరాభిమానాలు చూచి మా అమ్మ ఎంతో పొంగిపోయిందో లెక్కలేదు. వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఆదరించి పంపించింది. నాకు కౌపీనం పెట్టి, పంచశికలు పెట్టి, మెడలో యజ్ఞోపవీతం, చేతుల్లో దండం, ఇంకో తోలు జంధ్యం, చేతిలో భిక్షాపాత్ర చూచి నా సహచరులు బంధువులలో కుర్రకారు అంతా చేరి చేసిన అల్లరి ఇంత అంతా కాదు. వచ్చిన బంధువులందరూ కూడా నన్ను చూసి ఎంతో ముచ్చటపడ్డారు. ఇంట్లో శుభం జరగడం, ఇంతమంది బంధువులు రావడం నేనెరుగునంత వరకు ఇదే మొదలు. ఊరిలో అన్ని వర్ణాల వారు మా ఇంట్లో 4 రోజులు విందులు అరగిస్తూ కులాసాగా కాలక్షేపం చేయడం నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇలా మన వాళ్ళలోనేనా ఇతరత్రా అంతా కూడా శుభకార్యాలు ఇంత వైభవంగా సంతోషంగా జరుగుతాయా అని అనుకున్నాను. ఈ 4 రోజులు అయిపోయి బంధువులంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోగా మా ఇల్లంతా నిర్జనమై ఎంతో చిన్నబోయినట్టుంది. నేను మళ్ళీ నర్సాపురం చేరుకున్నాను. మా స్నేహితులు మా ఇంట్లో జరిగిన గౌరవానికే వాళ్ళు ఎంతో సంతోషించి తోటి విద్యార్థులందరిలోనూ ఎంతో ప్రచారం చేశారు. ఆ రోజున నేను స్కూల్కి వచ్చేటప్పటికి అక్కడున్న విద్యార్థి సమూహమంతా నన్ను చూచి చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పారు. 2 కుర్రవాళ్ళు నన్ను గంజికావిడ వేసి తీసుకువెళ్ళి అక్కడొక కుర్చీ మీద కూర్చోబెట్టారు. కొందరు కుర్రాళ్ళు స్కూల్లో ఉన్న పూల మొక్కలు, పువ్వుల్ని తీసుకువచ్చి నా మీద పుష్పవర్షం కురిపించారు. అప్పుడు ఒకడు వాడిష్టమొచ్చినట్లు 10 నిమిషాలు పెద్ద గంభీరోపన్యాసం చేశాడు. వాడి అసందర్భ ప్రలాపాలకు కుర్రవాళ్ళు పొంగిపోతూ కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వుతూ జయ జయ ధ్వనాలు చేశారు. ఇది పూర్తయ్యేసరికి మరొకడు ముందుకొచ్చి నా మీద పద్యాలు చెబుతానని చెప్పి వాడికొచ్చిన పద్యాలు తప్పులతోనూ కొన్ని ఒప్పులతోనూ ఎలాగో కొన్ని చదివేశాడు, పాడేశాడు. ఇది కాగానే మరొక 2 కుర్రవాళ్ళు ముందుకు వచ్చి మేము అష్టావధానం చేస్తామన్నారు. అంతకు 2-3 నెలల క్రితమే మా ఊళ్ళో 2 జంట కవులొచ్చి ఆసుకవిత్వము అష్టావధానం చేశారు. దాంతో కొంతమంది కుర్రవాళ్లకు అష్టావధానం చేయాలని సరదా పుట్టింది. ఈ శుభ సమయంలో అది ఆచరణలో పెట్టాలని వీళ్ళు ముందుకొచ్చారు. సభికులంతా పొంగి పొర్లుతున్న ఉత్సాహంతో ఉండగా వాళ్ళిద్దరూ ముందుకి వెనక్కి పచార్లు చేస్తూ వచ్చి రాని
పద్యాలేవో ఇద్దరూ చెరోపాదం చెప్పడం ఆరంభించారు. అక్కడ ఉన్నవాళ్లలో ఎవడో ఒకడు ప్రశ్న అడగడం, దానితో నిమిత్తం లేకుండా వీళ్ళ ఇష్టమొచ్చినట్లు జ్ఞాపకం వచ్చినట్లు సమాధానం చెప్పడం. ఈ కార్యక్రమం ఇలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉండగా మా మేస్టర్లు కొందరు వారి వెనుక హెడ్ మాస్టరు వచ్చి నిలబడ్డాం. మొదట ఎవరు గమనించక పోయినా తెలుసుకున్న ఉత్తర క్షణంలో పిల్లలందరూ హడలిపోయి చెల్లా చెదురుగా పరుగులెత్తారు. ఏమిటోయ్ పార్వతీశం ఈ హడావిడి అన్నారు. నాకేం తెలియదండి, నాకు ఒడుగు అయ్యి ఈవేళ బడికి వచ్చానండి. రావడంతోటే కుర్రాళ్ళందరూ సరదాగా నాకు జైలు కొడుతూ ఇక్కడ కూర్చోబెట్టి ఒకరు ఉపన్యాసం ఇచ్చి మరొకరెవరో పద్యములు చదివి వీళ్ళిప్పుడు అష్టావధానం చేస్తామని ఆరంభించారండి. బాగుంది, చాలా సంతోషం. అయితే నీ సత్కారం వాళ్ళ అష్టావధానం మధ్యలో ఆగిపోయాయన్నమాట. మా మూలాన పోనీలి, మరో మాట ఎప్పుడైనా సావకాశంగా ఏర్పాటు చేసుకుందువు గాని అని ఆధారంతో నా వీపు తట్టి నా బోడితల మీద 2 మొట్టికాయలు మొట్టి ఈ వేళకు ఈ సత్కారంతో సంతోషించు అని వెళ్ళిపోయారు నవ్వుకుంటూ. నా దారిన నేను చక్కా పోయాను. ఊళ్ళో వ్యవహారాలు ఎక్కువ కావడంతో స్కూల్లో చదువు వెనకబడ్డది. మా ఉపాధ్యాయులకు నా మీద పూర్వం ముందే సదాభిప్రాయం మారిపోయింది. నాకెలాగైనా గుణపాఠం నేర్పాలని పట్టుదలతో నన్ను 5వ ఫారంలోనే ఉంచేశారు. ఏ క్లాసు 2వ సంవత్సరం కూడా చదవడం నాకిదే మొదటిసారి. నాకెంతో సిగ్గుగా భయంగా ఉన్నది. మా నాన్న ఈ శుభవర్తమానం విని నన్ను నానా చివాట్లు వేసి చదువు వద్దు, సంధ్యా వద్దు, 4 ఏళ్ళు నరసాపురంలో చదువు వెలిగించి చేసిన నిర్వాకం చాలు, ఇంటి దగ్గరుండి వ్యవసాయం చూసుకుంటే నాకు తోడుగాను ఉంటుంది, భూములు అక్కడికి వస్తాయి, ఆ పైన 4 సంస్కృత ముక్కలు నాకొచ్చినవి చెబుతాను, ఎందుకైనా పనికొస్తాయి, అంచేత నరసాపురం వెళ్ళి నీ పెట్టి బేడా తెచ్చుకో అన్నారు. నేను ఈ ఏడు ఎలాగైనా కష్టపడి మీదటికి మెట్రికులేషన్ కూడా అయిందనిపించుకొని మానేస్తాను, ఇంకా జాగ్రత్తగా ఉంటాను అని అనేక విధాల బ్రతిమాలాను. మా అమ్మ కూడా నా పక్షం వహించి ఏదో వెర్రివాడు సహవాసాలు వల్ల ఇలా అయ్యాడు, కానీ వాడికేం తెలివితేటలు లేవా, ముక్క రానివాడా, ఇక్కడ కూర్చొని చేసే నిర్వాకం ఏముంది, వాడన్నట్టు ఆ మెటు క్లాసు ఏదో అయ్యేదాకా చదువుకోనియండి, తర్వాత సంగతి ఆలోచిద్దాం అంటూ నెమ్మదిగా మా నాన్నకు నచ్చజెప్పింది. ఆయన ఏమీ అనలేక మౌనంగా కూర్చున్నారు. మా అమ్మ నన్ను వెళ్ళమని సౌజ్ఞ చేసింది. నేనిదే సందని ఒక్క జాములో బయటపడి ఎకాఎకి నరసాపురం పరిగెత్తాను. వచ్చానే కానీ స్కూల్లోకి వెళ్ళడానికి, మళ్ళీ అదే క్లాసులో కూర్చోవడానికి ఎంతో సిగ్గువేసింది. కానైతే నిరుడు నాతో చదివి వాళ్ళు మరికొంతమంది ఈ ఏడు కూడా లేకపోలేదు. అది కొంత ధైర్యం. మేస్టర్ గారు నన్నట్టే మందలించకుండా, ఏమిరా పార్వతీశం, ఈ ఏడైనా బుద్ధి తెచ్చుకొని ఊళ్ళో వ్యవహారాలు స్వస్తి చెప్పి శ్రద్ధగా చదువుకుంటావా, నీవు లేనంత మాత్రాన అక్కడ సభలు కార్యక్రమాలు ఆగిపోవు, అవి ప్రతినిత్యం ఎవరున్నా లేకపోయినా జరుగుతూనే ఉంటాయి, దానివల్ల మీకు లాభం ఏమీ లేకపోవడమే కాక ఇక్కడ చదువు సన్నగిల్లుతుందన్న సంగతి నీవు తెలుసుకున్నావు కదా. ఉపన్యాసాలు హరికథలు కావు బాబు, పైకి రావలసిన వాడు తెలివైన వాడవును, ఇక ముందైనా జాగ్రత్తగా నీ పని నువ్వు చూసుకో అని హితబోధ చేశాడు. బ్రతుకు జీవుడా అనుకున్నాను. చిత్తం అండి అని నమస్కారం చేశాను. నేను మళ్ళీ బడికి రావడం, ఇంటి దగ్గర మా నాన్నకి ఎంత మాత్రం ఇష్టం లేకపోయింది. మా అమ్మ మాట కాదనలేక, నన్ను తిట్టలేక కొట్టలేక అప్పటికి ఊరుకున్న అస్తమానం నన్ను గురించి నా భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నాడు కాబోలు. ఆలోచించగా ఒడుగెలాగో అయింది కనుక పెళ్ళి కూడా చేస్తే నాకు ఉత్సాహంగానూ ఉంటుంది. ఆ పైన నా బాధ్యత గుర్తుంచుకొని జాగ్రత్తగా చదువుకోవడమో లేకపోతే మానేసి ఇంటి దగ్గర ఉండడమో నేనే నిర్ణయించుకుంటానని ఊహించేయడనుకుంటాను. ఈ సంగతి 2-3 చెవిన పడేసి ఉంటాడు. అక్కడి నుంచి ఆయన ప్రయత్నమేమీ లేకుండానే సంబంధాలు
రాసాగినవి. మంచి రోజు అనుకున్నప్పుడల్లా ఎవరో పెళ్లివారొచ్చారని ఇంటికో మాట రమ్మని మా నాన్న కబురు చేయడం, నేను వెళ్ళడం, నన్ను వారు చూడడం, వారు చేటంత మాట్లాడడం జరుగుతూ ఉండేది. తర్వాత జరిగినదేమిటో నాకు తెలియదు, కానీ ఏ సంబంధము మా నాన్న నిశ్చయం చేయలేకపోయేవాడు. పెళ్లి కొడుకు పెళ్లివారికి నచ్చిన మాట నిశ్చయమే. ఎందుకు నచ్చడు? పండు లాంటి కుర్రవాడు, ఆస్తిపరుడు. ఆ ఆస్తిని పంచుకోవడానికి మరెవరూ లేనివాడు. పైన 5వ ఫారం చదువుతున్నవాడు, బుద్ధిమంతుడు, తెలివైనవాడు. నేను నచ్చకపోవడం అంటూ ఉండదని నాకు తెలుసు. అవతల పిల్ల బాగా లేకపోవటమో, కులశీలాదులు నచ్చకనో, కట్నకానుకుల దగ్గర పట్టింపో ఏమైతేనేమి, నెలకైదారు సార్లు ఎవరో వచ్చి తిరుగుతుండడం కొన్ని మాసాల పాటు సాగింది. ఇది బాగుంది కాదు అనుకొని ఇది ఎలాగైనా మానిపించాలని నేను పెళ్లి చేసుకోక తప్పనిసరైతే ఆ పిల్ల నా కంటికి కూడా నచ్చాలని, అందుకని పెళ్లి కూతురిని నేను చూస్తేనే కానీ వీలు లేదని పట్టుపట్టాను. మా అమ్మ కూడా ఇదే బాగున్నది అన్నది. ఆఖరికి ఎలాగైతేనేమి మా జిల్లాలోనే అదేదో పల్లెటూరు నుంచి ఒక పెళ్లి వారొచ్చారు. మా నాన్నకు వాకబు చేయగా వారి సంగతి సందర్భాలు నచ్చినాయి. కట్న కానుకలు బాగానే ముట్ట చెబుతామన్నారట. జాతకాలు కూడా అనుకూలంగా ఉన్నవట. అందుకని కబురు చేసి నన్ను, మా అమ్మను, మా మామయ్యను వెళ్ళి పిల్లను చూసి రమ్మని పంపించారు. మేము అక్కడికి పడవ మీద కొంత దూరం, బండి మీద కొంత దూరం ప్రయాణం చేసి సూర్యాస్తమయానికి కానీ ఆ ఊరు చేరుకోలేకపోయాం. పెళ్లివారిల్లు తెలుసుకొని తిన్నగా వారింటికి వెళ్ళాం. మేము వస్తున్నామని వారికి ముందు కబురు అందిందో లేదో, అందినా వచ్చిన వాళ్ళం ఎక్కడికి పోతామని నిర్లక్ష్యంతోనో పెళ్లి కూతురి తండ్రి ఏదో కోర్టు వ్యవహారం మీద ఏలూరుకి ఎక్కడికో వెళ్ళినట్లు తెలిసింది. ఇది ఇలా జరగడం అమ్మకు అపశకునంగా తోచింది. మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మా మామయ్య ఒక్క మాట వీధిలోకి వెళ్ళి వీరిని గురించి కొంత వాకప్ చేసుకొచ్చాడు. పిల్ల తల్లి ఇంటి ఎదురుగుండా ఉన్న పిల్ల మేనమామ, పిల్ల మేనత్త వీరందరూ మమ్మల్ని గౌరవంగా కూర్చోబెట్టి పిల్ల తండ్రి కొంచెం ఆలస్యమైన రాత్రికి తప్పక వస్తాడని, ఈలోగా మేము పిల్లను చూడడానికి ఏమీ అభ్యంతరం లేదని నచ్చజెప్పి ఒక్క పావుగంటలో కన్యను అలంకరించి తీసుకొచ్చి వాకిట్లో కూర్చోబెట్టారు. పిల్లను చూచే వారికి మాకు నవనాడులు కృంగిపోయాయి. సన్నగా రివటలా పొడుగ్గా ఉన్నది. మంచి నిగారింపుతో కూడుకున్న నలుపు చింతాకుల కంటే చూపు వాసి చిన్నవిగా ఉన్న కన్నులు, ఈ పక్కను ఆ పక్కను చెవుల నందుకోవలసిన నేత్రద్వయం లేకపోయినా ముఖం చిన్నబోకుండా సువిశాలమైన నోరు, అందులో సగభాగం మాత్రమే ఉన్న నాసికా పుటలు, శరీరఛాయతో తులతూగే నల్లని పరికిణి కోటు. ఇంతవరకు చూచేవారికి సర్వసేన మూర్ఛయిన్నట్లు ఆ పిల్ల మేనమామ ఒక హార్మోనియం తీసుకొచ్చి ఆ పిల్ల ముందుంచి పాడమని హెచ్చరించాడు. ఆ పిల్ల చాలా ధైర్యంగా, నదురు బెదురు లేకుండా కంగుమని కంఠమెత్తి ఈ విరహము సైపజాలరా అని జావళి అందుకుంది. బాబోయ్, అందామనుకున్నంత ఉద్రేకమొచ్చి గబుక్కున చేత్తో నోరు మూసుకున్నాం. మామయ్య కొయ్యబారిపోయాడు. మా అమ్మ మాట చెప్పనే అక్కర్లేదు. 2 నిమిషాలు ఒక యుగం అనిపించినంత భారంతో మోతతో గడిచిన తర్వాత మా అమ్మ ఎప్పుడూ మాట్లాడని మనిషి, బాగుంది బాబు, ఇంకా ఆ అమ్మాయిని శ్రమ పెట్టకండి. నాకు సంగీతాలు సాహిత్యాలు ఏమన్నా తెలుసును గనకనా నాయనా, ఇక వెళ్దామా అంది చటుక్కున. ఆ పిల్ల మేనమామ ఇప్పుడు వెళ్ళడమేమిటి? బావగారు రాత్రికి వస్తారు, చూచి వెడుదురు గాని. ఈ లోపున మీరు భోంచేసి విశ్రమిద్దురు గాని. పొద్దుననగా ఎప్పుడు భోంచేశారో లేవండి అన్నాడు మా మామయ్య. బావగారు గతుకుతే అతకదన్న మాట సంగతి మర్చిపోయారేమిటి అన్నాడు నవ్వుతూ. మర్చిపోలేదండి, అందుకనే తమకు మా ఇంట్లో ఏర్పాటు చేశాను. దయచేయండి, లేవండి, ఇంకా ఆలస్యం చేయకండి అని ఎదురుగుండా ఉన్న వారింటికి తీసుకువెళ్ళి పాద ప్రక్షాళనకు నీళ్లు వగైరా అందించాడు. మేము కాళ్ళు కడుక్కునే లోపునే వడ్డనయిందని పిలిపొచ్చింది. మేము మా పంక్తిని ఇంటి యజమాని కూర్చున్నాం.
ఆయన భోజనం చేయలేదు. విస్తర్లో చేయి పెడుదాం కదా, అన్నం కూరలు చల్లారిపోయి ఉన్నాయి. మేము ఒకరి ముఖాలొకరు చూసుకున్నాం. ఆ సంగతి గ్రహించి ఇంటి యజమాని కోపంగా భార్య కేసు చూసి, మా ఇంట్లో వంట వార్పు చాలా పెందలాడే అవుతుంది, అందుచేత పదార్థాలు చల్లగా ఉన్నాయి కాబోలు, మీరేమీ అనుకోకండి అన్నాడు. మా అమ్మయ్య విస్తట్లో వడ్డించిన పనసకాయ కూర, అరటికాయ కూర, అల్లం పచ్చడి వగైరాల చవిచూచి తల వంచుకొని కిసుక్కుమన్నకుండా భోజనానికి ఉపక్రమించాడు. సగం భోజనం అయ్యేసరికి లోపల నుంచి ఒక ముసలామె, ఏమీ వాళ్లకు పాపం 2 అరిసెలు పోయినావుటే, అన్నీ ఇలాంటి పనులు చేస్తావేం, పెళ్లి చూపులకు వచ్చిన వాళ్లను తీపి తినిపించవద్దా అని కోడల్ని హెచ్చరించటం మాకు వినపడ్డది. నాకును పచ్చడి చాలా ఇష్టం, ఉంటే అది కాస్త కొంచెం వెయ్యండి అందామనుకొని నోటి చివరిదాకా వచ్చిన మాటను పైకి రానివ్వకుండా ఓ పెద్ద ముద్ద నోట్లో పెట్టుకున్నాను. దాంతో నాకు ఉక్కిరి బిక్కిరై కంగారు చేసింది. మా అమ్మ ఏమి రానాయనా అంటూ వీపు రాసింది. ఒక రెప్పపాట్లో కంగారు సర్దుకుంది. ఎలాగో విస్తళ్ళ దగ్గర నుంచి లేచి బయటపడ్డాం. మాకు పెళ్లివారింట్లో పక్క ఏర్పాటు చేశారు. ఇంత వివరంగా భోజన విషయం ఎందుకు చెప్పానో మీరు గ్రహించే ఉంటారు. ఇందులో రహస్యం ఏమిటంటే, ఆనాడు మాకు అన్నదానం చేసిన వారింట్లో యజమాని తండ్రి ఆర్థికం మేము అనుకోకుండా వచ్చేసరికి ఇంటివారి కోడలు మేము గ్రహించలేమనుకొని మధ్యాహ్నం మిగిలిన తద్దినపు వంట వడ్డించింది. గారెలు మినహాయించి అది ఎంత అమంగళమో ఆవిడకు తెలియనే లేదేమో, మాకు తెలియదని అనుకుందో ఏమైతేనే పర్యవసానం ఇది. రాత్రి ఎంత గడిచినా పెళ్లి కూతురు తండ్రి రానేలేదు. మేము తెల్లవారుజామున లేచి మా ఇంటికి ప్రయాణమయ్యాం. వారేమీ అనలేకపోయారు. మధ్యాహ్నం సుమారు 2 జాములకు మొగల్తూరు చేరుకున్నాం. దారి పొడుగునా ఈ సంఘటన తలుచుకొని విరగబడి నవ్వుకున్నాం. మా నాన్న జరిగినదంతా విని ఉగ్రుడై వారిని శపించడానికి ఆ ఊరు వెళ్ళడానికి ప్రయాణం అవుతుంటే బలవంతాన మేము ఆప్ చేశాం. ఇక నా పెళ్ళి వారెప్పుడూ మాకు ఉత్తరమన్నా వ్రాయలేదు. నేను మా నాన్నతో మా అమ్మ మామయ్యల అండ చూచుకొని నేను ఇంకో 4 ఏళ్ల దాకా పెళ్లి చేసుకోను, మీరేమనుకున్నా సరే. ఆ ప్రయత్నం మీరు విరమించకపోతే నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాను ధైర్యంగా. మా నాన్న కూడా అదే మంచిదనుకున్నాడేమో, మాట్లాడకుండా ఊరుకున్నాడు. మరునాడు నేను నరసాపురం వెళ్ళాను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.